ఇక నెల్లూరులో ప్రస్తుతం పార్టీ పరిస్థితిపై వివరించేందుకు మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయ్, ప్రస్తుతం నెల్లూరులో ఎటువంటి వాతావరణం నెలకొంది పార్టీలో? సంతోష్, నిన్న ఉదయం 8 గంటలకి నెల్లూరులో ఉన్నటువంటి వాకాటి నారాయణ రెడ్డి స్వగృహంలోకి అటు 12 మంది సిబిఐ అధికారులు రావడం, సిబిఐ అధికారులు ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 7 గంటల వరకు, అంటే దాదాపుగా 12 గంటల పాటు నిర్విరామంగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని విచారించడంతో ఒక్కసారిగా అటు తెలుగుదేశం పార్టీలో కూడా ఒక రకమైనటువంటి అంతర్మదనం మొదలైందని చెప్పుకోవాలి. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అటు 2 రోజుల కిందట మంత్రి నారాయణ కుమారుడు చనిపోవడం, ఆయన సంబంధించినటువంటి అంత్యక్రియల కోసం దాదాపుగా ఏపీకి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులందరూ దాదాపుగా హాజరవడం, అదేవిధంగా ఆ టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. అదే క్రమంలో నిన్న ఉదయమే వాకాటి నారాయణ రెడ్డి మంత్రి నారాయణకి సంబంధించిన కొడుకు సంబంధించినటువంటి ఆ 2వ పాలుపోసి, అంటే ఆ సమాధి దగ్గర అంత్యక్రియలు జరిగినటువంటి ప్రాంతం వద్ద పాలు పోయడం కోసం మంత్రి నారాయణతో పాటు ఈయన కూడా హాజరవుతుంది. అయితే అప్పటికే ఆ వాకాటి నారాయణ రెడ్డి ఇంట్లో సిబిఐ సోదాలు జరుపుతుండడంతో టీడీపీ నాయకులందరూ కూడా ఈయనకు ఫోన్ చేసినప్పటికి కూడా ఈయన స్పందించకపోవడంతో ఒక్కసారిగా ఆ తర్వాత టీడీపీ నాయకులు ఎవరు కూడా ఈయనకి ఫోన్ చేయడం మానేశారని చెప్పుకోవాలి. అయితే సిబిఐ సోదాలు జరుగుతున్నాయని తెలుసుకున్న వెంటనే వాకాటికి సంబంధించినటువంటి అనుచరులు పెద్ద సంఖ్యలో నిన్న వచ్చినప్పటికీ కూడా కొంతమంది ముఖ్య నాయకులు కూడా వాకాటికి కొంత మద్దతుగా ఇంటి దగ్గరికి వెళ్లాలని చెప్పి అనుకున్నప్పటికీ చివరకు ఐటీ అధికారులు కాదు సిబిఐ అధికారులే సోదాలు నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా అటువైపు పోలేదని చెప్పుకోవాలి. అయితే నిన్న రాత్రి సిబిఐ సోదాలు ముగిసిన తర్వాత పార్టీలో కూడా కొంత అంతర్మదనం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆ సిబిఐ సోదాలు జరిగినటువంటి ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగితే కొంత పార్టీకి ఇబ్బందికర వాతావరణం తలెత్తుతుందేమనేటువంటి ఆ వాదన కూడా కొంత పార్టీ నేతల మధ్య కూడా జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఇవాళ ఉదయం నేరుగా అమెరికా నుంచి నిన్న రాత్రి విజయవాడకు చేరుకున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ 11 గంటలకు ఆయన నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. నెల్లూరు పరిసరంలో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా మంత్రి నారాయణ కుమారుడు చనిపోవడంతో నారాయణ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన భార్యతో సహా నెల్లూరుకు వచ్చారు. అయితే వాకాటి నారాయణ రెడ్డి నేరుగా సీఎం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి అందరూ కూడా అనుకున్నప్పటికీ కూడా ఎక్కడా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో అప్పటికే నెల్లూరులో కూడా కొంతమంది రాజకీయ వర్గాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా ప్రారంభమైంది. వాకాటి నారాయణ రెడ్డి ఎందుకు హాజరు కాలేదు, దీనికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు ఏదన్నా ముఖ్యమైన పార్టీ అధిష్టానం ఏదన్నా చర్య తీసుకునేటువంటి ఆలోచనలో ఉందా అనేటువంటి అనుమానాలు కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ చర్చ జరుగుతూ వచ్చిందని చెప్పుకోవాలి. అయితే స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పార్టీ అధినేత నెల్లూరుకు వచ్చినప్పటికీ కూడా వాకాటి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదంటే ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్సీ వాకాటి మీద చర్య తీసుకుంటుందనేటువంటి వాదన కూడా వినిపించింది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ అధినేత చంద్రబాబు వాకాటి నారాయణ రెడ్డి మీద పార్టీ నుంచి కొంతకాలం పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించడంతో అటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి 2.5 సంవత్సరాల కిందటే వాకాటి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ హోదాలోనే తెలుగుదేశం పార్టీలో ఆయన చేరడం జరిగింది. ఆ తర్వాత 2 నెలల కిందట జరిగినటువంటి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. ఆ వైసీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి ఆయన దాదాపుగా 80 ఓట్ల మెజారిటీతో ఆయన ఎమ్మెల్సీగా 2 నెలల కిందటే గెలుపొందడం జరిగింది. అలా వాకాటి నారాయణ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా తెలుగుదేశం పార్టీలో వచ్చినప్పటికీ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడంతో ఆయన టీడీపీలో జిల్లాలో కీలక నేతగా ఎదగాలనుకున్నటువంటి సమయంలో ఆయన వైపు అటు ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా టీడీపీ వాదనను సమావేశాలు ఆయన గట్టిగా వినిపిస్తూ వచ్చారు. అయితే ఒక్కసారిగా అటు ఐటీ దాడులు జరగడం, అదేవిధంగా బ్యాంకులకు ఆయన గతంలోనే దాదాపుగా 450 కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగ్గొట్టి డిఫాల్టర్ గా మారడంతో పాటు నిన్న సిబిఐ సోదాలు జరపడం, అదేవిధంగా సిబిఐ కూడా ఈయన మీద ఆ కేసును నమోదు కూడా చేయడంతో ఒక రకంగా ఈయన రాజకీయ భవిష్యత్తు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు అధికార పార్టీలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో 2.5 ఏళ్లకి చేరి ఎమ్మెల్సీగా 2వ వరుసగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వాకాటికి టీడీపీ నుంచి అటు సస్పెన్షన్ గురవడంతో ఒక రకంగా ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఇది ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిగా చెప్పుకోవచ్చు. సంతోష్. థ్యాంక్ యూ విజయ్. వాకాటి నారాయణ రెడ్డిది మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది కూడా చూశాను నేను. వాస్తవాలు ఏమైనప్పటికీ ముందుగా సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ వచ్చాయి. వీఆర్ సస్పెండింగ్ హిమ్ ఫ్రమ్ పార్టీ. అవన్నీ ప్రూవ్ అయినాక మళ్ళా ఇది చేస్తాం తప్ప అంతవరకు యూ విల్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ది పార్టీ. ఎందుకంటే ఒక పద్ధతి ఉండాలి, ఏదైనా ఎవరు తప్పు చేసినా కరెక్ట్ కాదు పార్టీలో.